యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనములు కలిసి చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగా త్రవ్వి రాళ్ళు నేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచు. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందుటకు మనం సిద్ధపరచును గాక. ప్రభు బల్ల మన మధ్య మనం కలిగి ఉన్నాం. ఏం చూపిస్తుందంటే, ప్రభు మన కొరకై తనకున్నదంతా వ్యయపరిచినాడు, మనల్ని రక్షించుకున్నాడు. అందుకొరకే ఆయన శిలువ మరణానికి గుర్తుగా బల్ల మీద ఆయన శరీరంలో సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తం సాదృశ్యంగా ద్రాక్షరసం మన మధ్య కలిగినాం. ప్రభు యొక్క దయా సంకల్పం ఏమిటి? రక్షించబడిన మనము ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోకి రావాలని, అందుకొరకే ఏం అవసరమో అవన్నీ కూడా ప్రభు ఇచ్చినాడు. ఎఫెసీ 5:13 ప్రకారము మనకు 5 అంతల పరిచయం ఇచ్చినాడు ప్రభు. అట్లని వాగ్దానములు ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, సహవాసం ఇచ్చినాడు, దేవుని ఆత్మను ఇచ్చినాడు. ఏం అవసరమో మొత్తం ఇచ్చినాడు. దాని రిజల్ట్ మన నుండి ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ మనం చదివినాం, ఒక ద్రాక్ష తోట గురించి చదివినాం. ద్రాక్ష తోట యొక్క యజమానుడి యొక్క ఆశ ఏంటో చదివినాం. ఈ ద్రాక్ష తోట దేనికి గుర్తంటే 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇశ్రాయేల్ ప్రజలు ద్రాక్ష తోటగా ప్రభు వారిని పేర్కొన్నాడు. ఏం చేసినాడంటే, దేవుడు చాలా గొప్ప ప్రణాళిక వీరి పక్షంగా కలిగినాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన ద్రాక్ష తోటను వేయలేదు. సత్తువ భూమి గల కొండ మీద దేనికి ఒక స్థలం ఏర్పరిచాడు. ఫ్రూట్ఫుల్ హిల్ అని రాయబడింది. ఆ ద్రాక్ష తోటను వేసేటప్పుడు ఆ భూమిని ఆయన, అందులో కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు పెరికి వేశాడు, దాని స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, దానికి ఒక టవర్ కట్టినాడు, బురుజు అనేది కట్టాడు. ఎందుకొరకు అంటే రక్షణ కొరకు, భద్రత కొరకు. అల్టిమేట్గా ద్రాక్ష పండ్ల నుండి ద్రాక్ష రసాన్ని తీస్తాడు కాబట్టి ముందుగానే అక్కడ వైన్ ప్రెస్ ఒకటి పెట్టినాడు, ద్రాక్ష తొట్టిని పెట్టాడు. చూసారు, అంటే చక్కటి ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. అందుకొరకే ఆయన ప్రయాసపడ్డాడు కూడా. రాళ్ళు ఏరి దాన్ని సిద్ధపరచడానికి కొంచెం శ్రమ పడ్డాడు ప్రభు. అంతేకాకుండా దాని కొరకే వెల కూడా చెల్లించాడు. టవర్ అట్లా రాదే, ఉచితంగా ద్రాక్ష తోట కొనాలా, బురుజు కట్టాలా, దాని కొరకే క్రయం కూడా ప్రభు చెల్లించాడు. ఇంత చేసిన తర్వాత ఆయన ద్రాక్ష పండ్ల కొరకే ఎదురు చూస్తున్నాడు. సమయం వచ్చింది, పండ్లు వచ్చే సమయం, పండ్లు కూడా వచ్చినాయి. ఆ పండ్లు చూడగానే ఆయన చాలా నిరాశపడ్డాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాచాను. ఇది అసలు ఉండకూడదు, వచ్చినాయి. వైల్డ్ గ్రేప్స్ అంటారు, కారు ద్రాక్షలు. కారు ద్రాక్షల వల్ల ఎంత ప్రమాదం అంటే, ఒకసారి ప్రవక్త అయిన ఎలీషా గిల్గాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ప్రవక్తల శిష్యులు ఉండేవారు, 50 మంది దాకా ఉండేవారు, గుంపు గుంపు ఉండేవారు. వారందరికి భోజనం పెట్టాలనుకున్నాడు. ఆ దినాల్లో క్షామం ఉంది. అందుకొరకు ఏం చేసినాడంటే, పనివాడిని పిలిచి ఒక కూర వండరా అన్నాడు. కూర వండమంటే వాడేం చేశాడంటే, చదవండి, 2వ రాజులు 4వ అధ్యాయము 39వ వచనం. 2వ రాజులు 4:39. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక
దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించని చెప్పెను. వడ్డింపగా కొండలో మరియ జబ్బు కనిపింపకపోయింది. వాడు ఏం చేశాడంటే తెలియక పాపము ఇలాంటి కారు ద్రాక్షలు గల చెట్టును పట్టుకున్నాడు, దాన్ని కూరలో వేశాడు, వండాడు. ఏమైందంటే 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అందులో విషం ఉంది, తర్వాత చివరికి అందులో జబ్బు ఉండింది, జబ్బు పోయింది. విషము జబ్బుతో కూడినది కారు ద్రాక్షలు. మంచి మధురమైన ద్రాక్ష పండ్లు వస్తాయని చూస్తే తీరా విషతుల్యమైన జబ్బుతో కూడిన ప్రమాదకరమైన కారు ద్రాక్షలు వచ్చేటప్పటికీ ఎంత డిసప్పాయింట్మెంట్ అండి. నిజంగా ఆయన చేయవలసిందంతా చేశాడు. మంచి స్థలము, దాని కొరకైన శ్రమ, దాని కొరకైన ఖర్చు, ఏం చేయాలంతా చేస్తే రిజల్ట్ ఇట్లా ఉంది. అందుకనే ఆయన నిరాశగా మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనం, యెషయా 5:4, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏంటి? కనుక చాలా నిరాశపడినాడు. ప్రభు లేదు వచ్చినప్పుడు దేని బిడ్డలంగా మన నుండి ప్రభు నిరాశపడుతున్నాడా? మన విషయమై సంతోషపడుతున్నాడా? ఆరాధనలు మనం చూస్తున్నాం. ఒకప్పుడు సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చాడు, సంతోషం లేనప్పుడు సంతోషం ఇచ్చాడు. ఆయన తన సంతోషం మనకిచ్చాడు. ఇప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషించగలుగుతున్నాడా? లేకపోతే ఇక్కడ ఇట్లా నిరాశపడినాడో మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన నిరాశపడుతున్నాడా? ప్రభు బలలో పాలు పొందక ముందు ఈ వాక్య భాగంలో నుండి కొన్ని అంశాలు మనం జ్ఞాపం చేసుకుందాం. ఎందుకు కారు ద్రాక్షలు వచ్చినాయి? తప్పు ఎవరిది? యజమాని కానే కాదు. ఎందువల్ల వచ్చినాయి? ఒక విశ్వాస జీవితంలో కూడా కారు ద్రాక్షలు పోలిన పాపములు ప్రభుకు నిరాశ తెచ్చే, ప్రభు నామానికి అవమానం తెచ్చే సంగతులు ఎందుకు వస్తాయి? ఈ అధ్యాయంలోనే దానికి కారణం రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించారు. ఇది ముఖ్యమైన కారణం. పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును, ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుట ద్వారా వారి జీవితాల్లో ప్రభు నిరాశపరిచే కారు ద్రాక్షలు వచ్చినాయి. దేవుని వాక్యము విశ్వాస జీవితంలో ప్రధానమైన భాగం. ప్రభు వాక్యమును బట్టి ఒక విశ్వాసి లోకంలో దేవుని కొరకే జీవించగలడు. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, ఆత్మీయంగా జీవిస్తాడు. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్య పెడుతున్నారు, తృణీకరిస్తున్నారు. మాకు వద్దులే, మాకు కాదులే, అసలు పట్టించుకోవట్లేదు వాక్యాన్ని. దేవుడేమో తన వాక్యానికి చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. ఆయన నామమే ప్రతి నామం కంటే పైనామం. వాక్యాన్ని ఇంకా ఎక్కువ పెట్టాడు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసినాడు. పైనామం మీద ఏం పెట్టినాడు అంటే ఆయన అంత ఇంపార్టెన్స్ ఆయన తన వాక్యంకి ఇచ్చాడు. వాక్యం యొక్క శక్తి అలాంటిది, వాక్యం యొక్క ప్రభావం అలాంటిది. అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే వీళ్ళేం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. దేని వాక్యం రాయబడింది 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఘనత పొందే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకు కారు ద్రాక్షలు వచ్చినాయంటే వారి జీవితాల్లో దేవుని వాక్యమునకు స్థానం లేదు. రెండవ చూడండి, 12వ వచనం లాస్ట్ పార్ట్లో ఉంది. యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. ఆ వాక్యాన్ని లక్ష్య పెట్టలేదు, అదే సమయంలో ఆయన హస్తకృత్యములను కూడా లక్ష్య పెట్టట్లేదు. ఆయన హస్తకృత్యములు అంటే ఏంటి? ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన
గొప్ప కార్యములు. ఆయన హస్తం ద్వారానే కదా దేవుడు ఇశ్రాయేలును బలమైన హస్తం చేత వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. దేవుని హస్తకృత్యం లక్ష్య పెట్టకపోవటం వలన ఒక విశ్వాస జీవితంలో ఏం కోల్పోతాడు అంటే స్తుతి ఆరాధన కోల్పోతాడు. ఏ విశ్వాస అయితే ప్రభు యొక్క చేతి పనులను బట్టి లక్ష్యం కలిగిన వాడు ఉంటాడో ఆ విశ్వాసి ప్రభుని ఆరాధించట్లో, ప్రభుని స్తుతించట్లో కొనసాగేవాడు ఉంటాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిదంటే అక్కడ ఒక కారణం ఇది రాస్తాడు. చూడండి 92వ కీర్తనలు 92 మొదటి వచనం. యెహోవాను స్తుతించుట మంచిది, మౌనతుడా నీ నామమును కీర్తించుట. 4వ వచనం రీజన్ చెప్తున్నాడు, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత ఆయన చేతి పనులు ఏం చేసిన ఆయన జీవితంలో ఉత్సాహం తీసుకొచ్చాయి. ప్రభు ఆయన కార్యం ఆయన జీవితంలో సంతోషం తెచ్చింది. ప్రభు యొక్క కార్యములు చేతి పనులను ధ్యానించినప్పుడల్లా, ఆలోచించినప్పుడల్లా, జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా హృదయంలో ఆరాధన ప్రభు కొరకై ఆయన ఇవ్వగలుగుతూ వచ్చాడు. కాబట్టి వీరు ప్రభు యొక్క హస్తకృత్యాలను నిర్లక్ష్యపెట్టినారంటే వీరి జీవితంలో స్తుతి అనుభవం లేదు. తర్వాత ఇంకో మాట రాయబడింది 12వ వచనంలోనే, యెషయా 5:12 చివరిలో, యెహోవా పని యోచింపరు. ప్రభు యొక్క పని లేకపోతే ప్రభు యొక్క సేవ వారు యోచన చేయట్లేదు, తలంచట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్రభు కోరుతున్నాడు, ప్రభు ఆయన పనిలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉండాలని. ఆయన రాజులైన యాజక సమూహం ప్రభు చేస్తున్నాడు. ఆయన పనిలో నీ అవసరం ఉంది, ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది. పనివారు చూస్తే చాలా తక్కువ ఉన్నారు. ప్రభు నిన్ను గొప్ప ఉద్దేశంతో రక్షించుకున్నాడు. నీ పాపం ఎందుకు క్షమించాడంటే ఆయన పనిలో నీకు భాగం ఇచ్చేదాని కొరకే. ప్రభు పనిని మీరు పట్టించుకోవట్లేదు. అందరూ తమ సొంత కార్యములు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు. కాబట్టి ప్రభు పని చేయకపోవటం వలన ఏం కలగదు, ఘనత కలగదు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 12:26, ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని ఘనపరచును. ప్రభు ఇచ్చే ఘనతను కోల్పోతున్నారు. కాబట్టి ప్రాముఖ్యంగా 3 కారణాలు వారిలో కారు ద్రాక్షలు కనబడటానికి కారణమని. ఏమిటి? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారు, దేవుని యొక్క హస్తకృత్యాలను నిర్లక్ష్య పెట్టారు, దేవుని పనిని నిర్లక్ష్య పెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక విశ్వాస జీవితంలో ఇవి ఎడతెగని బంధాన్ని కలిగి ఉండాలి. జీవితకాలంలో ఈ లోకంలో ప్రభు కొరకు జీవించే సమయం అంతా కూడా వాక్యంతో అనుబంధం, ఆరాధన అనుభవంతో ఆయన పనిలో కొనసాగే వరకు ఉంటే ఎన్నడూ కూడా కారు ద్రాక్షలు రావు, ప్రభు నిరాశపరిచే సంఘటనలు ఉండవు. ఈ దినం ప్రభువుల దగ్గర వచ్చినప్పుడు నా గురించి ప్రభు ఆనందిస్తున్నాడా, నిరాశపడుతున్నాడా? ఎంతో కాలంగా ప్రభు కొరకే రక్షించబడ్డాను, విశ్వాసం చెప్పుకుంటున్నాం. ఏమైనా కారు ద్రాక్షలు నా జీవితంలో ప్రభు కనబడుతున్నాయా? తప్పనిసరిగా ఈ 3 లేకపోతే కారు ద్రాక్షలే కనబడతాయి. అసలు యాక్చువల్గా సత్తుగల భూమి మీద, కొండ మీద అంత ఖర్చు పెట్టి రాళ్ళు తీసి శుభ్రపరిచి బురుజు కట్టించి ద్రాక్ష తోట రచించి అసలు ఆయన అల్టిమేట్ దేనికి కావాలని చూస్తున్నాడు. 2 కావాలని ఎదురు చూస్తూ వచ్చాడంట ప్రభు. ఏం కావాలి చూశాడంటే చూడండి 7వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనము 2వ భాగం. ఆయన న్యాయము కావాలని చూడగా, తర్వాత నీతి కావాలని చూడండి. ఈ 2 ప్రభు కావాలని చూస్తున్నాడు. న్యాయము, నీతి, న్యాయం ఈ 2 లేవు, ఉండకూడని. అసలు ఎట్లా ఉందంటే ఆ ద్రాక్ష చెట్టుకి పండ్లు లేకపోయినా బాగుండేది, వచ్చిన పండ్లు విషంతో ఉన్నాయి, వచ్చిన పండ్లు జబ్బుతో ఉన్నాయి. దేని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుల దగ్గర మన ఆత్మీయ జీవితాన్ని వాక్య పిల్లలు పరిశీలించేటప్పుడు ఎటువంటి పండ్లు ప్రభుకి ఇవ్వగలుగుతున్నాం? ఆయన చూస్తున్నాడు నీతి, ఆయన చూస్తున్నాడు న్యాయము, పవిత్రత కోరుతున్నాడు, మనోడి స్తుతి ఆరాధన కోరుతున్నాడు, వాక్యమునకు సంపూర్ణమైన విధేయత కోరుతున్నాడు, తన పనిలో భాగస్వామ్యాన్ని కోరుతున్నాడు. అవి ఉన్నాయా? లేకపోతే ఉండకూడని కారు ద్రాక్షలు ఉండే అవకాశం ఉంటుంది. చూడండి ఏమిటా కారు ద్రాక్షలు? ఈ అధ్యాయాన్ని కొంచెం
నిశ్చితంగా పరిశీలిస్తే అక్కడ ఏంటి ప్రభు వారి జీవితంలో చూడగలిగిన కారుద్రాక్షలు కనబడతాయి. ఉదాహరణ చూడండి, 8వ వచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. మీరు మాత్రమే, వాళ్ళకే స్వార్థం, అది మిగతా వాళ్ళు కాదు, మీరు మాత్రమే. స్వార్థంతో పాటు ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు? ఒక ఇల్లు సరిపోదు, వాళ్ళకి తృప్తి లేదు, వారికున్న పొలం సరిపోవట్లేదు. స్వార్థంతో పాటు లోభం కూడా ఉంది. అది ఎవరికి కావాలా? ఒక ఇల్లుతో పాటు ఇంకొక ఇల్లు కావాలా, పొలంతో పాటు పొలం. ఎన్ని ఇల్లు సంపాదిస్తారు, ఎన్ని పొలం సంపాదిస్తారు? ఎవరి కొరకు? వారి కొరకు. మీరు మాత్రమే. సెల్ఫిష్నెస్, గ్రీడీనెస్, మాకే, నాకే, నేనే, మాదే, ఇది కారు ద్రాక్ష. హగ్గీ గ్రంథంలో ప్రభు అంటాడు, మందిరము పాడి ఉండగా మీరు మీ ఇళ్ళను కట్టుకుంటూ త్వరపడుతూ చేతనే కదా. ఏమైంది? త్వరపడుతున్నారు అంటే మీ స్వార్థం చూసుకుంటున్నారు. నా మందిరం గురించి, నా పని గురించి ఆలోచన మీకు లేదు. త్వరపడుతున్నారు మీ ఇల్లు కట్టుకోవడానికి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. కన్సిడర్ యువర్ వేస్ అంటాడు 2 సార్లు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. విస్తారంగా ఎదురు చూస్తున్నాడు. ఏం చేశాడు ప్రభు? విస్తారంగా ఎదురు చూస్తే కొంచెం వచ్చి ఆ కొంచెం ఇంటికి తీసుకొచ్చారు. దాన్ని ఏం చేశాడు ప్రభు? దాన్ని కూడా తీశాడు. ప్రభు వల్ల మనకేం చూపిస్తుందంటే, ప్రభు మన వల్లే తన స్వార్థానికి కనిపించుకోలే. ఆయనే స్వార్థం ఉంటే అసలు పరలోకం నుండి వచ్చేవాడు కాదు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడింది. 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రేమ చేసే 14 పనుల గురించి రాయబడింది. అవన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నాయి. అందులో ఒక పని ఏంటంటే, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నది. ప్రభువే కానీ తన స్వప్రయోజనాన్ని, తన సౌఖ్యాన్ని, తన మహిమను అసలు కలిగి ఉంటే భూమి మీదకి ఎందుకు వస్తాడండి? ఆయన వచ్చాడు. నిస్వార్థమైన ప్రేమకు చిహ్నంగా బల్ల మన ముందుంది. ఆ రొట్టె ద్రాక్షరసం ఏం చూపిస్తుందంటే, ఆయన మన కొరకే ఎంత ప్రేమ చూపాడంటే, సెల్ఫ్లెస్ లవ్కు సాదృశ్యంగా ఉంది, సాక్రిఫిషియల్ లవ్కి సాదృశ్యంగా ఉంది. తను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. ఇక్కడేమో మీరు మాత్రమే, మాకు మాత్రమే అనుకుంటే వీరు, ప్రభువే నాకేమొద్దు, నేను కానన్నట్టుగా నీ కొరకై, నీ రక్షణ కొరకై, నీ విమోచన కొరకై, నీకు నిత్య జీవమిచ్చుడు కొరకై తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఎంత సుందరుడు ప్రభు. ఆ రొట్టె ఏం చూపిస్తుందంటే, మనుషులు చూడనొల్లనేవాడిగా చేయబడ్డాడు. ప్రభులో సౌందర్యం లేదు, సుకుమారం లేదు, మొత్తబడినవాడుగా చేయబడ్డాడు, రోగ్రస్తుడిగా చేయబడ్డాడు, అతిక్రమ క్రియలు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు. పూర్తిగా ఆయన తను అప్పగించుకున్నాడు. ప్రభు ప్రేమ అది సోదరుడు. అసలు ప్రభువేగాన తన స్వార్థం చూసుకుంటే, ప్రభువేగాన తన స్వప్రయోజనం చూసుకుంటే ఈనాడు మనం రక్షించబడేవారమా? పరలోకము దొరికేదా? నిత్యజీవం దొరికేదా? సమాధానం దొరికేదా? సంతోషం దొరికేదా? భయం పోయేదా? ఏముండేగా? సోదరుడా, సోదరుని, ఇంతవరకు నీ పాపం క్షమించబడి రక్షణ అనుభవం లేకపోతే గమనించు, నీ కొరికే ప్రభు చూపిన నిస్వార్థమైన ప్రేమ. అందును బట్టే ఆయన తను సంపూర్ణంగా సిలువలో అప్పగించుకున్నాడు, ప్రాణం ఇచ్చినాడు. దీన్ని గుర్తిస్తే గాన, ప్రభు నా కొరికే సిలువలో ఆ క్రయం చెల్లించిన ప్రభు, నా నిమిత్తమైన సిలువలో రక్తం కాచిన ప్రభు, నన్ను క్షమించమని అడిగితే ప్రభు నేను క్షమిస్తాడు, రక్షిస్తాడు. అందుకని పాట పాడతాం, పాప శిక్ష పొంద తగి ఉంటేమే మన శిక్ష ప్రభువే సహించను, నలుగా కొట్టబడే పొడవబడే అంగీకరించు యేసుని. కనుక సోదరుడా, సోదరి, ప్రభువుల ఎదుగు వచ్చిన రక్షించబడిన మనం ఎవరి కొరకే జీవిస్తున్నాం? మీరు మాత్రమే. అది నేను అండర్లైన్ చేసుకున్నాను వాక్యం చదివేటప్పుడు. అంటే ఎన్నిసార్లు మనకే కావాలా, మనమే స్వార్థం. దేని బిడ్డలారా, ఇది కారు ద్రాక్ష. ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడు తెలుసా?
ఎలా జీవించాలా? మన కోసమే మనం జీవించాలా? కాదు. ఎవరి కోసం జీవించాలా? ఈ వచనం అందరం కలిసి చూద్దాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. కాబట్టి జీవించేవారు ఇక మీద మన కొరకు కాదు. ప్రభువా, నా కొరకు ప్రాణం ఇచ్చినావు, నిస్వార్థమైన ప్రేమ చెప్పినావు కనుక నీ కొరకు ఎలా జీవించాలి? కేవలం నా కోసమే నేను బ్రతుకుతున్నాను, సంపాదన కోసమే బ్రతుకుతున్నాను, నా స్వయం కోసమే బ్రతుకుతున్నాను ప్రభా. ఇక తృప్తి లేదు. ఇళ్ళకు ఇళ్ళు, పొలంలో పొలంలో, బంగారం ఎంత సంపాదిస్తావు? ఏం తీసుకెళ్తావేనా? ఎన్ని కారు ద్రాక్షల్లో నీ చుట్టూ వచ్చేసినా చూసావా? దాన్ని బట్టి ఎంత డిసప్పాయింట్ అవుతున్నాడు ప్రభు. అదే ప్రభు మనల్ని కోరేది. కనుక ప్రభు లేదా ఈ తీర్మానం చేసుకుందాం. ప్రభా, జీవించు ఇక మీదట నీ కొరకాయి, నీ పని కొరకాయి, నీ హస్తకృత్యం లక్ష్య పెట్టి నేను ఆరాధించుడి కొరకాయి, నీ వాక్యమును నా జీవితంలో శ్రేష్టమైన భావించుడి కొరకే జీవించేదనన్న తీర్మానంతో ప్రభువుల ఎదుకు వస్తే నీకున్న కారు ద్రాక్షను ప్రభు తొలగిస్తారు. రెండవది చూస్తాం రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనతయను త్రాళ్లతో దోషము లాక్కుని వారికి శ్రమ, బండి మూకుల చేత పాపమును లాక్కుని వారికి శ్రమ. ఏం చేస్తున్నారు వీళ్ళు? భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాక్కుంటున్నారు, పాపమును లాక్కుంటున్నారు. ఏంటి లాక్కుంటున్నారు? లాగటం అంటే ఏంటి? కొనసాగించటం, దాంట్లో అలాగనే నిలిచి ఉండటం. ఎంతకాలం లాగుతారు దేవుని బిడ్డలు? అసలు పాపంతో వీళ్ళకి ప్రస్తావన ఎందుకుంది? ఎందుకు దోషానికి వీరు అవకాశం ఇస్తున్నారు? రక్షించబడిన దేవుని బిడ్డలు తెలిసో తెలియక పాపానికి అవకాశం ఇస్తే దాంట్లో ఆనందించలేరు. వెంటనే దాని నుండి మళ్ళీ తిరిగి బయటకు రావాలని, వెంటనే మళ్ళీ ప్రభుత్వ సమాధాన పడాలని, వెంటనే నూతన పరచబడాలని హృదయంలో నెమ్మది ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మనస్సాక్షిని చంపేసి లాగుతున్నారు, బండి మోకులతో లాగుతున్నారు. ఎంతకాలం లాగుతారు అంటే పాపంలో అంతగా దిగిపోయారు వీళ్ళు. ఒకసారి మన సామెత చెప్తారు, లాగొద్దు. ఎప్పుడు దాకా లాగొద్దు? వీళ్ళు ఏం చేస్తున్నారు? దేంతో లాగుతున్నారు? బండి మోకులతో లాగుతున్నారు. రక్షించబడిన సోదరి సోదరుడా, ఈ జీవితంలో లాగుతున్నావా? ఒక పాపాన్ని ఆపుతావా? ఎంతకాలం లాగుతావు నువ్వు? బ్రేక్ ఇవ్వవు దానికి? ఎన్ని రోజులు దాన్ని ఎంటర్టైన్ చేస్తావు? ఎందుకు? నీ జీవితంలో అది బలంగా నాటుకుడు ఉంది. అసలు నువ్వు లాగాల్సిందేంటి? దేవుని బిడ్డలకు ఏం లాగాలి మనం? ప్రభు ఏం లాగమన్నాడు? ఏది మయమన్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపుకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఎన్ని రోజులు? ప్రతిదినము లాగాలి, ప్రతిదినము మోయాలి. ఏది? సిలువనెత్తుకొని ప్రభు కొరకై. ఏం లాగుతున్నారు వీళ్ళు? లేదా రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి ట్రైన్కి. ఏం చేస్తాం అప్పుడు? ఎన్ని గంటలు లేస్తాం? వేకునే లేస్తాం. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. ఏం చేస్తారు? మార్నింగ్ లేస్తారు. మార్నింగ్ మినిస్ట్రీ ఉంది. ఏం చేస్తారు? లేస్తారు. వీళ్ళు కూడా వేకునే లేస్తున్నారు. పొద్దున్న లేచిపోతున్నారు వేకునే. ఎందుకోసం లేస్తున్నారు వీళ్ళు? దేనికోసం లేస్తున్నారు? చదవండి 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకుని లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానం చేయవారికి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు వీళ్ళు. ప్రార్థనగా, క్వైట్ టైంకా, మినిస్ట్రీగా? లేదు. దేనికి? తాకటానికి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఎప్పటి వరకు? బండి మోకులతో పాపాన్ని లాగుతున్నారు మిడ్ నైట్ వరకు, చాలా రాత్రి వరకు. అందువల్ల ఏమైంది? వారి జీవితంలో కారు ద్రాక్ష. రక్షించబడిన సోదరి సోదరుడా, పాపానికి నీ జీవితంలో అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? పొద్దున్నే మొదలుకొని దినమంతా పాపముక్తమైన మాటలతో, పాప తలంపులతో పాపానికి సోదరుడా సోదరి నీ జీవితంలో అంత ప్రాముఖ్యత ఇస్తే కారు ద్రాక్షలు కాకుండా నీ జీవితంలో ఏముంటాయి?
ఆ కారు ద్రాక్షను బట్టి ప్రభుకు ఎంత నిరాశని జీవితంలో కలిగిన వ్యక్తి ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ అలా లాగుతుంటే ఈరోజు ఆపుదాన్ని ఎంతకాలం దాన్ని కొనసాగిస్తావు? ప్రభా, దీన్ని విడిచిపెడతానో తీర్మానంతో బలెదుకురా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత చూడండి 20వ వచనం, కీడు మేలనియు ఏది కాదో చెప్తున్నాడు. కీడుని ఏమంటున్నారు? మేలు అంటున్నారు. వెలుగుని ఏమంటున్నారు? తీపిని ఏమంటున్నారు? అసలు ఏమనాలండి? తీపిని ఏమనాలా? తీపి అనాలా? వీళ్ళు చేదు ఎందుకు అంటారు? వెలుగుని ఏమనాలా? వెలుగు అనాలా? కీడుని ఏమనాలా? అనాల్సిన దాన్ని అంటలేదు, లేని దాన్ని అంటున్నారు. అంటే ఏంటి అది? అబద్ధం. అది అబద్ధమేనా? అసత్యము, అప్రమాణము. నీ మాట అవునంటే అవును, కీడంటే కీడే. దాన్ని మళ్ళీ మేలనద్దు. తీపికుంటే తీపి అనొద్దు, చేదనద్దు. నువ్వు ఎందుకు చేదంటున్నావు? దేవుని బిడ్డలారా, ఇది కారు ద్రాక్ష. ఎందుకు అబద్ధాలు వస్తున్నాయి విశ్వాసుల జీవితాల్లో? సులువుగా అబద్ధాలు చెప్తున్నావు. ప్రభుకి ఇష్టం అది? ప్రభుకి ఏది ఇష్టము? సత్యం ఇష్టం ఆయనకు. సత్యవత్నులు ఆయనకు ఇష్టలు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అసలు ఎక్కడి నుంచి వచ్చిందండి అబద్ధం? ఎవడు వాడు? అబద్ధమునకు జనకుడు. ఎంత బ్లైటెంట్ లై అండి అది. మీరు చావనే చావరు. ప్రభు ఏమన్నాడు అక్కడ? నిశ్చయముగా చచ్చదు. వీడేమంటాడు? వాడు మాటలు నమ్మారు, అబద్ధాన్ని నమ్మారు, వీళ్ళు పడిపోయారు. ప్రభు సత్యమునకు జనకుడు. ప్రభు అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన వాక్యమే సత్యం, యేసు ప్రభువే సత్యం. వీళ్ళు సత్యాన్ని దూరం చేశారు. కీడు మేలనియు, తీపి చేదేనియు, వెలుగు చీకటి అన్న ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? ఎవరిని మెప్పిస్తావు? ఎవరిని భ్రమపడతావు? నీకు నువ్వు మోసం చేసుకుంటావు. ఇంత పెద్ద కారు ద్రాక్షలు వస్తున్నాయి మీ జీవితంలో. ఎందుకు అబద్ధాలు? సత్యం ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? సత్యం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఏదో ఇమ్మీడియట్ బెనిఫిట్ కోసం చిన్నగా అబద్ధం చెప్పేస్తున్నాం. ప్రభు నేను కోరట్లేదు. ప్రియులరా, ప్రభు చాలా కోపం అబద్ధం అంటే. దేవుని బిడ్డలంగా సత్యం మాట్లాడకపోతే మౌనంగా ఉండడం మంచిది. నోటి నిండా అబద్ధాలు, అప్రమాణాలు, అసత్యాలు ఉంటే ప్రభు చాలా కోపం. సంఘంలో స్థలం లేకుండా చేశాడు కదా ఇద్దరికి. ఎవరు? అననయ్య, సప్ఫీరా. వాళ్ళు చేసింది ఏంటి? చదవండి. అబద్ధం ఆడేమైనా మాట చెప్పారు, చూసారా మాట? అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 4వ వచనం. దేవునితోనే. తర్వాత ఆయన భార్య కూడా ఏమంది? 8వ వచనం. అప్పుడు పేతురు ఏమైందండి? ఇద్దరు అబద్ధం ఆడారు. ఇద్దరిని ఏం చేశాడు? సంఘంలో నుండి ప్రభు తొలగించేశాడు. అంటే ప్రభుకు అంతా. దేవుని బిడ్డలారా, ప్రభువుల యొద్ద నీ జీవితం పరీక్షించు. అబద్ధాలకు అవకాశం ఇస్తున్నామా? ఆ కారు ద్రాక్షలు ఉండకూడదు. ప్రభుకి ఏమైంది? ప్రభు యొక్క ఉగ్రతను తెచ్చాడు. ఇంకోటి చూస్తాం రండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులని తలుచుకునే వారికి ఏమనుకుంటున్నారు? వీళ్ళు చాలా గొప్పగా అనుకుంటున్నారు. ఎవరి గురించి? వాని గురించి. మేము పెద్ద జ్ఞానులము, మేము పెద్ద బుద్ధిమంతులము. అచ్చయం ఇది. అచ్చయం అనేది భయంకరమైన కారు ద్రాక్ష. అసలు మూల పాపం అది అచ్చయం కదా. ప్రథమ పాపం ఏంటి? అచ్చయమే. యెషయా గ్రంథంలోనే 14వ అధ్యాయంలో అపవాదిగా వాడు ఎందుకు మార్చబడ్డాడు, ఎందుకు త్రోయబడ్డాడు రాయబడింది. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఎందుకు అచ్చయపడ్డాడు? నేను మహోన్నత సమానం చేసుకుంటాను, దేవుని సింహాసనం మీద ఎక్కిపోతాను. అచ్చయపడ్డాడు. దేవునితో సమానంగా చేసుకుంటే ఆలోచించాడు. ప్రభు అక్కడి నుండి వాడిని ఎక్కడ తీశాడు? పాతాళంలో, నరకంలో ఒక మూలకు. అది ప్రభుకు కారు ద్రాక్ష. దేవుని బిడ్డలంగా గమనించండి, జీవితంలో అతిశయానికి ఎక్కడ అవకాశం పడతాం. అతిశయం అనేది కనబడకుండానే వచ్చేస్తుంది. మనకు తెలియదు ఆ ద్రాక్ష తీగ లోపల పెరుగుతున్నట్టు.
మనమేదో చాలా గొప్పవారం అనుకొని, అసలు మనకు తిరిగిలేదు అనుకొని, మనకు విపరీతమైన తలాంత్ ఉందనుకొని, మనం మాట్లాడితే ఎవరు ఏం చేయలేరని, మనం చేస్తే దానికి తిరగలేదనుకొని అనుకుంటే గొప్ప కారుద్రాక్ష మన జీవితంలో ఉందని గుర్తెరగాల. అది దేవునికి ఇష్టం కాదు. చూడండి, దేవుడు దాన్ని చాలా సీరియస్గా ట్యాకిల్ చేస్తాడండి. ఉదాహరణ అష్షూర్ రాజు, అష్షూర్ని దేవుడు ఇశ్రాయేల్ మీద వాళ్ళని క్రమపరచడానికి తన సాధనంగా వాడుకున్నాడు. అదే సమయంలో అష్షూర్ రాజు గర్వం వస్తే ఆయన ఎంత తీవ్రంగా చర్య తీసుకుంటాడంటే ఇదే గ్రంథంలో రాస్తాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతని శిక్షిస్తాడు. ఎట్లా శిక్షిస్తాడు? ఏమన్నాడంట? ఏమనుకున్నాడు అష్షూరు రాజు? ఆ గర్వం గురించి ఏంటి అంట? 13వ వచనం. అతడు నేను వివేకిని, నా బాహుబలం చేతను నా బుద్ధి చేతను అలా చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడైన సింహాసనాశీలను త్రోసివేసిన ఇది అనుకున్నాడు, గర్వించాడు. ప్రభు శిక్షించాడు. ఎంత తీవ్రంగా శిక్షించాడంటే చూడండి 16వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలిసిన అశ్షూర్యుల మీదకి క్షయరోగం పంపును, వారి క్రింద అగ్ని జ్వాలలు గల కొరివి కొట్టే రోజును ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలనగును. చూడండి 18వ వచనం. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోనట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములు కలిగిన మహిమను అది నాశనం. ఏంటంటే ఇంత తీవ్రమైన శిక్ష? ఎందుకంటే ప్రభుకి ఇష్టం కాదు. దేని బిడ్డలంగా సహోదరి సహోదరుడా, మన జీవితంలో మన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా? ఎక్కువ ఊహించుకుంటున్నామా? అత్యానికి గర్వానికి అవకాశం ఇస్తే అది కారుద్రాక్షలో ఉంది. అది మన నష్టానికి కారణమవుతుంది. అది ప్రభు యొక్క నిరాశకు కారణమవుతుంది. ప్రభు దృష్టిలో ఏదంటే దీనత్వమే. అది ఇదే గ్రంథంలో చూడండి, ఆయన ఇష్టపడి ఆయన దృష్టించే తలంపు రాయబడింది. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములని నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చినాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను. ప్రభుకి ఇష్టమైంది ఇది, ప్రభు దృష్టించేది, ప్రభు ఇష్టపడేది, ప్రభును ఆనందభరితన చేసేది దీనత్వము, నలిగిన హృదయం కలిగిన వారం ఉంటాం. కాబట్టి నేను ఇంతటితో ముగిచేస్తాను. ఇంకా ప్రభుచితమైతే తలంపులు మరొకసారి గమనిస్తాం. కాబట్టి కారు ద్రాక్షలు కనబడుతున్నాయి. వాళ్ళలో స్వార్థము, వాళ్ళలో అబద్ధము, వాళ్ళు అపవిత్రత, వాళ్ళు అతిశయం కారు ద్రాక్షలకు పెరిగిపోయినాయి. అయ్యా, దేవుని వాక్యానికి నీ జీవితంలో అవకాశం ఇస్తే ఇవన్నీ వచ్చేవి కాదు కదా. దేని వాక్యం ఏం చేస్తుంది? యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకు. దేని వాక్యం శుద్ధిపరుస్తుంది. దేని వాక్యం ఇవి రాకుండా నీ జీవితంలో అడ్డగించేది ఉండేది. వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టారు, స్తుతిని ఆరాధన నిర్లక్ష్యం పెట్టారు, ప్రభు యొక్క పని నిర్లక్ష్యం పెట్టారు. చూసారా ఎన్ని పెరిగిపోయినా? ఉండకూడని విషతుల్యమైనవి జబ్బుతో కూడిన కారు ద్రాక్షలు వీరి జీవితంలో విస్తారంగా వచ్చేసినాయి. ఇప్పుడు నిరాశపడిన ప్రభు ఏం చేయబోతున్నాడు? ఆయన ఊరుకోడు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి, ఇంత ఆశపడి చేస్తే కారు ద్రాక్షలు వస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడండి? ఆయన ఒక తీర్మానం చేస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమని మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. చూస్తాను, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ టైం లేని ముగించేస్తాను. కాబట్టి ఆయన శిక్షించబోతున్నాడు. దేని బిడ్డలారా, ప్రభు బలెత్తుకు వచ్చినప్పుడు గమనిద్దాం. ప్రభు ప్రేమ కలిగిన వాడే, దీర్ఘశాంతం కలిగినవాడే. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా, ఎంత పాపం చేస్తున్నా, పాపాన్ని లాగుతూ వస్తున్నా కూడా ప్రభు ఇంతకాలం నేను ఓర్చుకున్నాడు. ఎంతకాలం జాగదు, తెగేదాకా లాగొద్దు. ఎందుకు అబద్ధాలు, ఎందుకు అపవిత్రత, ఎందుకు అతిశయం, ఎందుకు అట్ట గొప్పగా మాట్లాడుకుంటున్నావు? ఎందుకంత స్వార్థం నీ జీవితంలో ఉండకూడని కారు ద్రాక్షలు నీ జీవితాన్ని నిలబడి చేస్తుంటే ప్రభు నీతో మాట్లాడితే గాన తీర్మానం చేసుకో, ఒప్పుకో, విడిచిపెట్టు.
మళ్ళా ఆయన దాన్ని కంచె తీసేస్తా అంటున్నాడు. తొక్కబడేదానికి, నష్టపడేదానికి అనుమతిస్తా అంటున్నాడు. ఎందుకు తెచ్చుకుంటావు అట్లా? అందుకని ప్రభువుల దగ్గర ఒక మనలో మనమే విమర్శ చేసుకునేలా తీర్పు పొందాం. అందుకని హెచ్చరిక కొరకే ప్రభువుల మనం మధ్యించినాడు. ఈ వచనం అందరం కలిసి చదువుకొని బల్లెదుకు సిద్ధపడదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31 వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:31 అందరం కలిసి. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము.